ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తూ మీ సేవకుడు మీ దగ్గర ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా వశిష్ఠ మహర్షి దగ్గర ఇదే మాట, విశ్వామిత్ర మహర్షి దగ్గర ఇదే మాట అంటారు. కింకరవు సమపుస్థితవు, మేము కింకరులము నీ వద్ద ఉన్నాము అంటారు. నీ సేవకులం మేమున్నాం. ఎందుకని? లోకంలో ఎవరైనా చెప్తే సలహా, గురువుగారు చెప్తే ఆజ్ఞ. గురువుగారు నేను ఆజ్ఞాపిస్తున్నాను అనక్కర్లేదు. గురువుగారు ఏదైనా పిలిచి చెప్పారు అంటే ఖచ్చితంగా అది అభ్యున్నతికారకమైతేనే చెప్తాడు తప్ప అలివిమాలిన మాటలు, అక్కర్లేని విషయాలు ఆయనకి సంబంధం ఉండకూడదు. అది అవతల తన శిష్యులకి అభ్యున్నతికారకమే, అది వాళ్ళని ఉద్ధరిస్తుంది, వాళ్ళకి చాలా ఉపకారం చేస్తుంది అనుకుంటేనే చెప్పాలి. కాబట్టి మీ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు అంటే మీరు ఆజ్ఞాపించండి ఏం చెయ్యాలో నేను చేస్తాను అంటే, నేను చాలా ప్రీతి చెందానయా భీష్మ నీ ప్రవర్తనకి, ఏమడగాలనుకుంటున్నావు అడుగు అన్నాడు పులస్త్య బ్రహ్మ. అప్పుడు ధర్మరాజా, నారదుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏమడిగావో అదే మీ తాతగారు పులస్త్య బ్రహ్మను అడిగాడు. అంటే ఆ వంశంలో ఇలాంటి మంచి ప్రశ్నలు వేసే అలవాటు ఉందన్నమాట. అలా ప్రవర్తించడం ఆ వంశ లక్షణం. కాబట్టి ఆ రోజు భీష్మాచార్యుల వారు కూడా ఇదే ప్రశ్న పులస్త్య బ్రహ్మను అడిగారు. అడిగితే ఆయన కూడా జవాబు చెప్పాడు. అదే నేను నీకు కూడా చెప్తున్నాను ధర్మరాజా. కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియంబులయందు సంయత చిత్తులైన వారు, ధృతి నహంకార ప్రతిగ్రహాపేక్షలయందు నివృత్తాత్ములైన వారు, అల్పభోజనులు, అనారంభకులనయ్యు అత్యంత సంతోషులైన వారు, సత్యవ్రతులు, శుభాచారులు, అక్రోధనులగుచు ధర్మాన్వితులైన వారు, అఖిల తీర్థ శతములాడిన ఫలములు, అఖిల యజ్ఞ విధులనైన ఫలము బడయుదురు. విహీన భాగ్య దుష్కృతులకు పరమ తీర్థ సేవ బడయనగునే. ఓ భీష్మ, ధర్మరాజు గారితో చెప్తుంటే నారదుడు, ధర్మరాజా, కడగి బుద్ధీంద్రియ కర్మేంద్రియముల యందు సంయత చిత్తులైన వారు, కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను బుద్ధిని తమ ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తడానికి వీలు లేకుండా సంకెళ్ళు వేసి పట్టుకుని తమ అదుపులో ఉంచుకున్నటువంటి వారు, ధృతినహంకార ప్రతిగ్రహాపేక్షలయందు నివృత్తాత్ములైన వారు, పరమ పట్టుదలతో అహంకారమును పోగొట్టుకుని ఎవరి దగ్గర ఎప్పుడు ఏం పుచ్చుకుందామా అనేటటువంటి కోర్కెని పూర్తిగా జయించిన వారై, నాకిది కావాలన్న కోర్కె లేకుండా నాకు పరమేశ్వరుడు ఏవివ్వలేదు అన్న భావన చేత పుచ్చుకోని వారై, అల్పభోజనులు, చాలా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళై, అంటే నాలుకకి లొంగి తినేవాళ్ళు కాకుండా శరీరానికి శక్తి కోసం మాత్రమే తినేటటువంటి వారై, అనారంభకులయ్యు, ఏదో కనపడిన ప్రతి పని మొదలెట్టేయాలనేటటువంటి ఉత్సాహం లేని వాళ్ళై, అత్యంత సంతోషులైన వారు, విహిత కర్మాచరణాన్ని చేస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి మనస్సుతో ఉన్నవాళ్ళు, సత్యవ్రతులు, అబద్ధం ఆడకుండా సత్యాన్ని మాట్లాడేవారు, సత్యము అంటే ఈశ్వరుణ్ణి పొందడానికి ఏవి అనుకూలమో అటువంటి వ్రత విధానములు నిరింగి అనుష్ఠించేటటువంటి వారు, శుభాచారులు, మంచి ఆచారము కలిగినటువంటి వారు, అంటే మంచి నడవడి కలిగిన వారు, అక్రోధనులు, దీర్ఘతరమైనటువంటి కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ధర్మాన్వితులైన వారు, ఎప్పుడూ ధర్మమునందు పూనిక కలిగి అనుష్ఠించేవాళ్ళు, అఖిల తీర్థశతములాడిన ఫలములు, అఖిల యజ్ఞ విధులనైన ఫలములు పడయుదురు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ లక్షణాలుంటే, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి తీర్థములయందు స్నానమాడినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. కాదు కొన్ని వేల యజ్ఞములు చేసినటువంటి ఫలితము వారిని ఆవహించి ఉంటుంది. అందుకే పరమ భాగవతోత్తములైన వారి పద రజస్సు తలను దాల్చని వారి 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 తొలతి కట్టి రెండు దూతలారా అన్నాడు అజామిళోపాఖ్యానంలో యమధర్మరాజు గారు. తీర్థయాత్రల యొక్క సారమంతా ఎక్కడుంటుంది అంటే, పరమభక్తి తత్పరులైన వారి యొక్క పాదము అడుగున
బూది రూపంలో ధూళి రూపంలో అంటుకుని ఉంటుంది. అందుకే వారి పాదములకు అంటి ఉన్న రజస్సు తల మీద చల్లుకుంటే అనేకమైన తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి మహాత్ములైన వారు ఉన్నారే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్లే యజ్ఞం చేసిన ఫలితాన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కానీ విహీన భాగ్య దుష్కృతులకు చేసినవన్నీ దోషభూయిష్టమైన పనులు, దానివల్ల పాపభూయిష్టమైన జీవనం. ఐశ్వర్యమా? లేదు, దరిద్రుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేడు. పోనీ యజ్ఞయాగాది క్రతువులకి వెడతాడా? తన పాపం తనకి అడ్డొచ్చి ఎవరో చేస్తున్నా చూడ్డానికి వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు అటువంటి వాడికి సద్గతి ఎక్కడి నుంచి కలుగుతుంది? అటువంటి వాడికి ఉన్న తేలికైన మార్గం శాస్త్రము ఈశ్వరుడు అందించింది ఏమిటో తెలుసా? తేలికగా తరించడానికి మార్గం మనసు నిగ్రహించలేనివాడు, బ్రతకడానికి మాత్రమే తినగలిగినవాడు, నిత్య సంతోషంతో ఉండగలిగినవాడు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు బుద్ధి మనస్సు చిత్తము అహంకారము అనేటటువంటి వాటిని తన వశం చేసుకున్నవాడు కాలేకపోతే క్రతుఫలములు పడయగ దుర్గతులకు దొరకొనదు తీర్థ గమనంబున తత్క్రతు ఫలములందుదురు దుర్గతులును. ఇది మునుల మతము కౌరవ వృషభ. ఓ కౌరవ వృషభ, ఓ ధర్మరాజా, ఎందుకు తీర్థయాత్ర చేస్తారు అంటే యజ్ఞయాగాది క్రతువులు అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యలేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి పాపము, రెండు దరిద్రుడయ్యుండుట, దాన్ని చేయడానికి కావలసినంత ఐశ్వర్యం ఉండకపోవడం. ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందలేరు. దుర్గతులకు దొరకొనదు, వాళ్ళు అటువంటివి చెయ్యలేరు. కాబట్టి వాళ్ళు ఎలా తరించాలి? అనేకమైన యజ్ఞములు అనేకమైన యాగములు చేసిన ఫలితాన్ని ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందలేరా? ఇక అసలు నేను యజ్ఞం చేశాను, నేను యాగం చేశానన్న ఫలితాన్ని పొందే అవకాశం వాడికి లేదా? అందరికీ అందరూ పడిపోయి ఉండిపోవలసిందేనా? ఎవరో ఎక్కడో ఒక్కడు చేస్తాడు యజ్ఞం, ఎవరో చేస్తారు యాగం తప్ప మిగిలిన వాళ్ళు చెయ్యలేకపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ మేము ఇక చెయ్యలేమో, మా అవకాశం లేదని తరించలేక ఉండిపోవలసినదేనా? ఇది ధర్మరాజు గారి ప్రశ్నకున్నటువంటి విలువ. ఇప్పుడు ధర్మరాజు గారు అడిగిన ప్రశ్న వల్ల జవాబు వలన ఎవరు సంతోషం పొందాలి? మనందరమే. ఇప్పుడు యజ్ఞయాగాదులు చెయ్యలేని వాళ్ళని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు తేలిక మార్గంగా దేన్ని ఇచ్చాడో చెప్తున్నాడు. తీర్థగమనంబున తత్క్రతు ఫలములందుదురు దుర్గతులును, ఇది మునుల మతము కౌరవ వృషభ. ఎంతటి పాపం చేసిన వాడు, ఎంత దరిద్రుడు కూడా యజ్ఞయాగాది క్రతువులను చేసినటువంటి మహాఫలాన్ని పొందాలి అంటే తీర్థయాత్రకి వెళ్ళి తీర్థ స్నానము చేయుటయే. తీర్థాలు ఉంటాయి, బోలెడన్ని తీర్థాలు ఉంటాయి. ధర్మరాజు గారు ఓ ప్రశ్న అడిగాడు, నాకు ఫలం చెప్పి విడిచిపెట్టడం కాదు,